న్యాయబంధు లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్. సో న్యాయబంధు లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో లాయర్స్ అదేవిధంగా ఎవరైతే న్యాయం కోసం కావాలో అంటే లా రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ న్యాయబంధు లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రో బానో లీగల్ సర్వీసెస్ వాళ్ళు. సో దీంట్లో బేసిక్గా ఎవరైతే లాయర్స్ కావాలో లాయర్స్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు, దీంట్లో యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. అదేవిధంగా క్లయింట్స్ కోసం కూడా లాయర్స్ రిజిస్టర్ అవ్వచ్చు అనమాట, కాకపోతే ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకే, చూద్దాం దీని గురించి. దీంట్లో వచ్చేసి న్యాయబంధు యాప్ ఏదైతే ఉందో ఈ న్యాయబంధు యాప్లో జూన్ 2025 కల్లా 14,888 ఉమెన్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది, బెనిఫిషరీస్ అవ్వడం జరిగింది. ఓకే, 14,888 మంది ఉమెన్స్ ఎస్పెషల్లీ లేడీస్ ఈ న్యాయబంధు యాప్ ద్వారా బెనిఫిట్ పొందడం జరిగింది. ఓకే, దీన్ని తీసుకొచ్చింది పార్ట్ ఆఫ్ దిశ. ఓకే, డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్లో భాగంగా ఈ న్యాయబంధు యాప్ను తీసుకురావడం జరిగింది. సో లాంచ్ ఇన్ 2017. సో దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వారు తీసుకురావడం జరిగింది. ఎందుకు? ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలని చెప్పేసి. ఓకే, రిజిస్టర్డ్ ప్రో బానో అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో అంటే మేము ఫ్రీగా సర్వీస్ చేస్తాము అన్న ఉద్దేశంతో ఏదైతే ఉందో వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇది వస్తుందన్నమాట, విత్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్. ఓకే, లీగల్ ఎయిడ్స్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కింద వీళ్ళు ఫ్రీ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ 12 కింద. సో న్యాయబంధు మొబైల్ యాప్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ బోత్ లాయర్స్ అండ్ అప్లికెంట్స్. సో అప్లికెంట్స్ ఏమో లాయర్స్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా లాయర్స్ వచ్చేసి క్లయింట్స్ కోసం కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రో బానో అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఫెసిలిటేట్ సీమ్లెస్ రిజిస్ట్రేషన్ అండ్ మ్యాచింగ్. సో దీంట్లో భాగంగా ప్రో బానో క్లబ్స్ ఏవైతే ఉంటాయో ఇవి లా స్కూల్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి లీగల్ అవేర్నెస్, లీగల్ అసిస్టెన్స్, కమ్యూనిటీ కేర్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ ప్రో బానో క్లబ్స్. ఓకే, సో దీని ద్వారానే మనకి న్యాయబంధు స్కీమ్ ఏదైతే ఉందో లీగల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీగా అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే,